जो बच्चा अपने अध्यापक का अदब करते हैं उन्हें सच्ची विद्या प्राप्त होती है, और जब हम बड़े होते हैं परमात्मा के रास्ते पे चलना शुरू करते हैं, अपने सद्गुरु का अदब करते हैं और उसके प्रेम के डर से डरते हैं, ऐसे साधक के हृदय में निरंतर टीस बनी रहती है। डर रहता है कि उससे सपने में भी ऐसा काम ना हो जाए जो उसके गुरुदेव के शिक्षा के विपरीत हो, या उसको किसी प्रकार के ठेस पहुँचे। ये अदब कहा है, बाअदब बानसीब, बेअदब बेनसीब। जो अदब निभाते हैं वे भाग्यशाली हैं, उनको हर प्रकार की कृपा परमात्मा से, अपने इष्टदेव से मिलती है। दीन और दुनिया कहा है, माता पिता के चरणों में स्वर्ग है और सद्गुरु के चरणों में परमात्मा की प्राप्ति, ईश्वर का मिलन होता है। जो माता पिता की इज्जत करते हैं वे संसार में सुखी रहते हैं, और जो अपना सद्गुरु का सच्चा अदब करते हैं उन्हें इसी जीवन में जीवन मुक्त अवस्था प्राप्त की है। पहला गुण अदब का संतों ने कहा है, अदब पहला करीना है मोहब्बत के करीनों में। కనుక అటువంటి స్వచ్ఛమైన ప్రేమ కలిగి ఉండాలి అంటే ప్రేమలో ఉన్నటువంటి మరొక లక్షణం వినయం. వినయం అంటే మనలో చాలామంది ఏమనుకుంటాం, భయం అనుకుంటాం, భయభక్తులు అనుకుంటాం. కానీ నిజమైన వినయం భయభక్తులతో రాదు, క్రమశిక్షణతో రాదు. వినయం అనేటువంటిది హృదయపూర్వకంగా రావాల్సినటువంటి భావన. వినయం అంటే కర్రపట్టుకుని బెదిరించి భయపెట్టి క్రమశిక్షణతో తీసుకొచ్చేటువంటి ఒక విధమైనటువంటి గౌరవభావం కాదు అని చెప్తున్నారు గురుదేవులు. వినయం అంటే అత్యున్నతమైనటువంటి ప్రేమ స్వభావం, సమర్పణ భావం. చూడండి, మనం మన తల్లిదండ్రుల ఎడల అత్యంత గౌరవభావంతో భయభక్తులతో ఉంటాం, వినయ విధేయతలతో ఉంటాం. ఏ పిల్లవాడైతే ఇంటి వద్ద తల్లిదండ్రులు చెప్పిన మాట జవదాటకుండా పాటిస్తాడో, తల్లిదండ్రుల ఎడల వినయ విధేయతలతో ఉంటాడో అతడు చాలా మంచి పిల్లవాడు అనిపించుకుంటాడు. అదేవిధంగా స్కూల్లో ఏ విద్యార్థి అయితే గురువు ఎడల వినయ విధేయతలతో ఉంటాడో, గురువు యొక్క మాట జవదాటకుండా పాటిస్తాడో అతడు ఉన్నత విద్యార్థి అనిపించుకుంటాడు. కనుక మనం గనక ప్రపంచంలో ఉన్న నాళ్ళు కూడా వినయంతో ఉంటే ప్రపంచం అంతా కూడా మన ఎడల వినయంతోనే ఉంటుంది, గౌరవ మర్యాదలు ఇస్తుంది. మనం ఇంట్లో మన తల్లిదండ్రులకి వినయంతో ఉంటే బయట ప్రపంచం అంతా కూడా మన ఎడల వినయ విధేయతలతో ఉంటుంది అని చెప్తూ ఉన్నారు. కనుకనే మహాత్ములు ఏమని చెప్పారు, బా అదబ్ బా నసీబ్, బే అదబ్ బే నసీబ్. అనగా వినయ సంపన్నుడి యొక్క అదృష్టం ఒక విధంగా ఉంటుంది, వినయహీనుడైనటువంటి దురదృష్టం కూడా అదే విధంగా ఉంటుంది అని చెప్తూ ఉన్నారు. కనుక ఏ వ్యక్తి అయితే పరమాత్మ చరణాల ఎడల, తన సద్గురువు ఎడల ఈ విధమైన వినయ భావంతో ఉంటాడో, సద్గురువు యొక్క ప్రేమను పొందడంలో ఏ మాత్రము కూడా 1% కూడా తను కోల్పోకూడదు అనేటువంటి భయభక్తులతో ఉంటాడో అదే నిజమైన వినయం. వినయ సంపన్నుడైనటువంటి వ్యక్తిని చూసి ప్రపంచం ఏ విధంగా గౌరవభావం, ఆదరణ భావంతో ఉంటుందో, ఆధ్యాత్మిక మార్గంలో కూడా వినయంతో ఉన్న శిష్యుని చూసి సద్గురువు కూడా అదే విధమైనటువంటి ఆత్మ ప్రకాశం అతడి హృదయంలోకి ప్రవేశపెడతారు. మనం గనక వినయ విధేయతలతో పెరిగి పెద్దవాళ్ళం అయినట్లయితే ఇటు ప్రపంచంలోనూ కావలసిన సుఖ సంతోషాలని పొందుతాం, అటు ఆధ్యాత్మికంగా కూడా సద్గురువు నుంచి వచ్చేటువంటి అత్యున్నతమైనటువంటి ఆత్మశక్తిని, ప్రసారాన్ని మనం పొందగలుగుతాం. కనుకనే వినయ విధేయతలు ఉండేటువంటి భక్తుడు శిష్యుడి ఎడలే సద్గురువు యొక్క హృదయ ప్రకాశం, నిరంతరం కూడా గురుదేవుల యొక్క దృష్టి వినయంతో ఉంగేటువంటి శిష్యుడి తల వైపు లేదా వినయంతో నమస్కరించేటువంటి సాధకుడి హృదయం వైపు మహాత్ముల శక్తి ఉంటుంది అని చెప్తూ ఉన్నారు గురుదేవులు. प्रेम का दूसरा गुण है लज्जा, शर्म और हया। जिससे हम प्रेम करते हैं उससे हम लजाते रहते हैं, उससे आँख मिलाकर भी नहीं देख सकते। उसकी निगाह पड़ी हमारी निगाह नीची हो जाती है। जिसे हमें मोहब्बत है, जिससे सच्चा प्यार है, उसको हम छिप छिप कर देखते रहते हैं, आँख से आँख मिलाकर नहीं देखते। ये निरंतर भय बना रहता है कि हमसे कोई ऐसा काम ना हो जाए कि उसको ठेस पहुँचे,
सच्चा साधक निरंतर इस कोशिश में लगा रहता है कि उससे कहीं ऐसा काम ना हो जाए जो अपने गुरु के सामने नहीं कर सकता, उसके पीछे भी ना करे। ऐसा काम उसकी गैराज़िम ये है अदब, ये शर्म, हया, लज्जा का गुण इतना सुंदर है, इससे हमारी ज़िंदगी में बड़ा सुधार आता है। गलतियाँ हर इंसान से होती हैं, लेकिन जिनमें शर्म है, जिनमें लज्जा है, वे अपनी गलतियों को सुधारते हैं और ऊपर उठते चले जाते हैं। लज्जा में सुधार है, लज्जा में शर्म है, और जो निर्लज हो जाता है उसमें कभी सुधार नहीं हो सकता। कहते हैं बच्चा ढीठ हो गया, ढीठ के मायने हैं कि उसने लज्जा को छोड़ दिया, उसमें सुधार की कोई करेक्शन नहीं। लज्जा से हमारी ज़िंदगी पवित्र बनती है, सुंदर बनती है, और यह प्रेम का अभिन्न अंग गुण। కనుక ప్రేమ యొక్క మరొక స్వభావం లజ్జాభావం అనగా సిగ్గు. మనం సాధారణంగా ఎవరినైతే ఎక్కువగా ప్రేమిస్తామో వారి కళ్ళలో కళ్ళు పెట్టి చూడలేం, లేదా మనల్ని ప్రేమించేటువంటి వ్యక్తి ఒక్కసారి మనకేసి చూడగానే మన కళ్ళు కిందకి దించేస్తూ ఉంటాం. లజ్జాభావం అనేది ఎంతో ఉన్నతమైనటువంటి భావన. సిగ్గు అనేది ప్రేమ యొక్క అనిర్వచనీయమైనటువంటి భావన. ఏ వ్యక్తి అయితే మనల్ని అమితంగా ప్రేమిస్తూ ఉంటామో అతడికేసి మనం పూర్తిగా కళ్ళెత్తి కూడా చూడలేం. కనుక ఎప్పుడైతే నిజమైన ప్రేమను కలిగి ఉండాలి అంటే నిజమైన సాధకుడు లజ్జాభావంతో ఉంటాడు. ఒక చెడు పని గురుదేవుల ఎదురకుండా చేయడానికి ఏ విధంగా సిగ్గుపడతాడో ఆ చెడు పనిని సద్గురుదేవులు లేనప్పుడు కూడా చేయడానికి చాలా సిగ్గుపడతాడు. ఎందుకని? గురుదేవులు నిరంతరం నన్నే చూస్తూ ఉన్నారు, నా వద్దనే ఉన్నారు అనేటువంటి భావన కలుగుతుంది. లజ్జాభావం, సిగ్గు అనేది ప్రేమను కలిగిస్తుంది. నిజమైనటువంటి ప్రేమ ఈ లజ్జాభావంతోనే మనకి ప్రాప్తిస్తుంది. ఎందుకని అంటే నిజమైన శిష్యుడు గురువు ఎదురుగా ఏ విధంగా అయితే అంకిత భావంతో ప్రవర్తిస్తూ ఉంటాడో, గురువు లేనప్పుడు కూడా, గురువుగారు లేని సమయంలో కూడా అదే విధమైన సిగ్గు, లజ్జ అనేటువంటి భావంతో, అనగా అతి దీనత్వం, అతి వినయంతో నిండినటువంటి స్వభావంతో ప్రవర్తిస్తూ ఉంటారు. కనుక నిజమైన ప్రేమని పొందాలి అంటే అందులో ఒక భాగమైనటువంటి లజ్జా స్వభావాన్ని కూడా ప్రతి వ్యక్తి కలిగి ఉండాలి అని తెలియజేస్తున్నారు. तीसरा प्रेम का गुण है विश्वास, जिससे हम प्यार करते हैं, उस पर थोड़ा हमें विश्वास होता है कि हम यहाँ आए हैं, कम से कम इतना विश्वास तो ज़रूर लेके आए हैं कि हमारा समय खराब नहीं होगा, भगवत चर्चा होगी। अगर इतना विश्वास लेकर आए हैं तो ज़रूर फ़ायदा होगा, और ये विश्वास हमेशा अनुभव से होता है। अंधविश्वास बहुत ख़राब चीज़ है, नहीं करना चाहिए, गड्ढे में गिराने वाला है। पर इसके मायने ये नहीं कि अपने को इतना संकुचित बना ले कि सच्ची बात को भी न माने। अपनी बुद्धि को खुला रखिए, जिस बात को आत्मा माने उसे कबूल करिए, उस पर चलिए, तो हमेशा लाभ होता रहेगा। धीरे धीरे हमारा विश्वास बढ़ता रहेगा। हम अभ्यास करते हैं, धीरे धीरे हमें अनुभव होता है, धीरे धीरे हमें अपनी आत्मा का ज्ञान होता है, धीरे धीरे हम परमात्मा की ओर बढ़ते हैं और उसकी लीला को देखते रहते हैं। एक दिन ऐसा आता है कि हमें उसे पूर्ण विश्वास हो जाता है और हम अपने को उस परमपिता परमात्मा को पूरी तरह निछावर कर देते हैं, छोड़ देते हैं। ये विश्वास बहुत आवश्यक है। కనుక
లజ్జాభావం. ఇందాక చెప్పినట్లుగా ఎంతటి సిగ్గు లజ్జ అనేటువంటి సమర్పణాభావంతో ఉంటారు అంటే మనల్ని ప్రేమించే వాళ్ళు కానీ లేదా మనం ప్రేమించే వ్యక్తులకు కానీ వాళ్ళకి వ్యతిరేకంగా మనం ఏ పని చేయం. ఎందుకని? వాళ్ళ యొక్క ప్రేమను కోల్పోతామేమో లేదా వాళ్ళ నుంచి మనకు కలిగేటువంటి ఆదరాభిమానాలను కోల్పోతామేమోనని నిరంతరం వాళ్ళ ప్రేమను పొందే విధంగా పరితపిస్తూ ఉంటాం. వాళ్ళకి ఇష్టం లేకుండా ఏ పని చెయ్యం. అటువంటిది ఆ లజ్జా స్వభావం, సిగ్గు అనేటువంటి భావనతో ఉంటేనే ఆ ప్రేమని పొందగలుగుతాం. ఇటు ప్రాపంచిక సంబంధాల నుంచి అయినా సరే, అటు ఆత్మికమైనటువంటి సద్గురువు నుంచి అయినా సరే పొందాలి అంటే అంతటి ఆదరణా భావంతో ఉండాలి. ఇక మూడవది విశ్వాసం. విశ్వాసం అనేది అతి కష్టం మీద ఎవరికైనా సరే, ఎవరి మీదైనా సరే అతి కష్టం మీద కలుగుతుంది. ఎందుకని? విశ్వాసం అనే పదం చాలా గొప్పది. ఎల్లప్పుడూ కూడా అంధవిశ్వాసం అనేది పనికిరాదు. అనగా ఎవరిని పడితే వారిని గుడ్డిగా నమ్మకూడదు. గోతులో పడవేస్తుంది అంధవిశ్వాసం. అలాగని ఎల్లప్పుడూ కూడా అందరి ఎడల సంకుచిత స్వభావంతో అందరినీ కూడా పరీక్షిస్తూ ఉండమని కాదు. విశ్వాసం అనేది అతి కష్టం మీద కలుగుతుంది. ఒక్కసారి విశ్వాసం కలిగిన ఎడల ఇక ఎల్లప్పుడూ కూడా వారి మీద అదే విధమైనటువంటి భావనతో ఉండాలి. సద్గురు ఎడల ఒక్కసారి విశ్వాసం కలిగినట్లయితే ఆయన మనల్ని తరింపచేస్తారు. ఆయన యొక్క ఆత్మిక శక్తి ద్వారా మనం ఉద్ధరింపబడతాం అనేటువంటి భావన కలగాలి. ఒక్కసారి విశ్వాసం కలిగిన ఎడల ఇక దానిని ఎన్నడూ కూడా చెక్కు చెదరనివ్వకూడదు. ఏ సాధకుడైతే త్రికరణ శుద్ధిగా తన సద్గురువుపై విశ్వాసాన్ని కలిగి ఉంటాడో అతడే పరమపదాన్ని పొందగలడు. ఆత్మికోన్నతిని, ఆధ్యాత్మిక జీవితంలో విజయాల్ని మరియు సాధనలో అత్యున్నత స్థితిని పొందడానికి ఈ విశ్వాసం చాలా సహాయకరంగా ఉంటుంది. ఆఖరి సమయం వరకు, అంత్యకాలం వరకు కూడా సాధనలో విజయం సాధించే వరకు ఏ సాధకుడైతే విశ్వాసాన్ని తన సద్గురువుపై, తన ఇష్టదైవంపై కలిగి ఉంటాడో అతడే ఈ మార్గంలో చాలా ప్రకాశిస్తాడు, విజయాన్ని సాధించగలడు, గొప్ప గొప్ప స్థితుల్ని చేరుకోగలడు. కనుక విశ్వాసం అనేది సాధకుడిని అంతటి ఉన్నత స్థితికి తీసుకువెళ్తుంది. నిజమైనటువంటి గాఢమైనటువంటి విశ్వాసం హృదయం ద్వారా కలిగి ఉండాలి. గురుదేవులు మనల్ని తరింపచేస్తారు, మన జీవితాన్ని ప్రకాశమయం చేస్తారనేటువంటి భావన విశ్వాసంతో కూడినటువంటి సమర్పణ భావన కలిగి ఉండాలి. ఆ విశ్వాసం వల్లనే స్వచ్ఛమైనటువంటి ప్రేమ మన హృదయంలో వికసిస్తుంది. जब ये विश्वास हो जाता है कि मेरा रास्ता ठीक है, सुख में भी उसकी याद है, दुख में भी उसकी याद है, कोई समय ऐसा नहीं रहता कि उसकी याद के बगैर न रहती हो, ऐसी सुंदर हालत बन जाती है। हमें विश्वास हो जाता है कि यदि ईश्वर चाहेगा तो अंत समय में भी उसकी याद नहीं छूटेगी। चिंतन और विश्वास ही है जो पार लगाता है। जब मौत का धक्का आता है तो शरीर कमज़ोर हो जाता है, मन भी कमज़ोर हो जाता है। ऐसा विश्वास, ऐसा आत्मिक अनुभव यदि ज़िंदगी में हो जाते हैं, उन्हें विश्वास दृढ़ हो जाता है और अंत समय में काम आता है। इतनी बड़ी महत्ता है विश्वास की। लेकिन याद रखिए, अंधविश्वास बहुत खराब चीज़ है जिसे कभी नहीं करना चाहिए। కనుక ఈ విశ్వాసం అనేది చాలా అత్యున్నతమైనటువంటి గుణం. ఎందుకని? ఒకసారి మనం ఒక సద్గురువుపై కానీ, ఒక ఇష్టదైవంపై కానీ విశ్వాసాన్ని కలిగి ఉంటే అదే దృఢచిత్తంతో ఉండాలి. అదే విశ్వాసాన్ని ఆఖరి సమయం వరకు కూడా కొనసాగించాలి అని చెప్తూ ఉన్నారు. ఎందుకని అంటే విశ్వాసం వలన నమ్మకం కలుగుతుంది. ఈ మార్గంపై నేను పయనిస్తే నా జీవితాన్ని నేను తరింపచేసుకోగలను అనే నమ్మకం ఉండాలి, విశ్వాసం కలగాలి. ఈ సద్గురువుని లేదా ఈ మహాత్ముడిని నేను అనుసరిస్తే నా జీవితాన్ని ఉద్ధరింపచేస్తారనేటువంటి విశ్వాసం కలగాలి. గురుదేవులు చెప్పినటువంటి ఈ సాధన చేస్తే నా జీవితాన్ని నేను ధన్యం చేసుకుంటాను అనేటువంటి విశ్వాసం కలగాలి. ఒక్కసారి అటువంటి విశ్వాసం కలిగితే ఇక అతడి యొక్క జీవన విధానమే మారిపోతుంది. ఆఖరి సమయంలో, శరీరం విడిచిపెట్టేటువంటి సమయంలో, అనగా మృత్యు వాసన అయ్యేటువంటి సమయంలో చాలా భయంకరమైనటువంటి పరిస్థితి ఉంటుంది.
శరీరం చాలా బలహీనమైపోతుంది. శరీరంలోంచి మన ప్రాణాలు బయటికి వెళ్ళే సమయంలో చాలా అనిర్వచనీయమైనటువంటి బాధ కలుగుతుంది. ఆ సమయంలో మా గురుదేవులు నన్ను గట్టెక్కిస్తారనేటువంటి విశ్వాసం, సద్గురువు సూచించినటువంటి సాధన ఆఖరి సమయంలో నన్ను కాపాడుతుందనే విశ్వాసం, గురుదేవులు ఉపదేశించినటువంటి నామం లేదా మంత్రం సాధన ఆఖరి సమయంలో నాకు ఉపయోగపడుతుందనే విశ్వాసం కలగాలి. విశ్వాసం ఎప్పుడైతే చెక్కు చెదరినటువంటి స్థితిలో ఉంటుందో, ఎల్లప్పుడూ గురువు ఎడల లేదా ఇష్టదేవం ఎడల విశ్వాసంతో ఉంటామో అదే మనకి ఆఖరి సమయంలో ఉపయోగపడుతుంది. కనుక ఈ విధానంలో లేదా ఈ విషయంలో అంధవిశ్వాసం ఎన్నటికీ కూడా పనిచేయదు. 1కి 10 సార్లు పరీక్షించి తరిచి చూసుకుని ఎవరినైనా సరే సద్గురువుగా స్వీకరించాలి. ఏ మార్గాన్నైనా సరే 1కి 10 సార్లు పరీక్షించుకుని అనుసరించాలి. ఒక్కసారి ఆ మార్గంపై అడుగుపెట్టాక ఇక వెనక్కి తిరిగి చూసుకోకూడదు. ఒకసారి ఒక మహాత్ముడి సంరక్షణలోకి వెళ్ళాక ఇక వారిపై ఎటువంటి రెండవ ఆలోచన రాకూడదు. పరిపూర్ణమైన విశ్వాసంతో ఉండాలి. ఏ సాధకుడైతే సద్గురువు ఎడల పూర్తి విశ్వాసంతో ఉంటాడో అతడే ఆఖరి సమయంలో తరించగలడు. కనుక విశ్వాసం అంతటి మహత్తరమైనటువంటి విషయం అని తెలియజేస్తూ ఉన్నారు. प्रेम का चौथा गुण है संतोष। सेवक के गुरुदेव कहा करते थे, संसार बना है सार और असार की मिलौनी से। इसमें सार भी वस्तु है, असार भी वस्तु है। इसी से संसार में परमात्मा ने जहाँ आपको जन्म दिया, जिन परिस्थितियों में रखा, उन परिस्थितियों में संतुष्ट रहते हुए इस परमात्मा के नाम को दिल और दांतों से पकड़ो। वह कहा करते थे, दिल दांतों से, दिल से उस ईश्वर की याद करो, हृदय से सच्चे प्रेम से पकड़ो, सच्ची लगन से पकड़ो। जब आदमी हताश हो जाता है तब तिनके का सहारा पकड़ता है। अगर लड़ाई हो रही हो और बिल्कुल निराश हो चुका हो तो दांतों से ही काटने की कोशिश करता है। दांत से राम नाम को पकड़ो, ऐसे अपने को समझाते हुए कि चाहे कुछ भी हो जाए, जीवन रहे न रहे, दुनिया रहे न रहे, लेकिन उसके नाम को न छोड़ो। ऐसे दिल और दांतों से उस परमात्मा के नाम को पकड़ो। इसी से सच्चा दर जीवन मुक्त अवस्था प्राप्त होती है, जो मनुष्य का सबसे ऊंचा लक्ष्य है। और हमारा रास्ता ग्रस्त आश्रम का है। इसी दुनिया में रहते हुए, इसी संसार में रहते हुए, सब काम सुंदरता से करते हुए निरंतर परमात्मा की याद में डूबा रहे और सब काम सच्चाई के साथ, लगन के साथ बनते रहे। आज से अच्छे दस्त बकार दिल में हाथ काम करें, दिल ईश्वर की याद में लगा रहे और हम सच्ची मेहनत करें। जेलसी, द्वेष से बचें। दूसरे को देखकर हमारे दिल में द्वेष पैदा ना हो, दूसरे को देखकर हमारे अंदर उत्साह पैदा हो कि हम उससे अच्छी मेहनत करें और उससे अच्छी तरक्की प्राप्त करें। जहाँ द्वेष है वहाँ हृदय अपवित्र हो जाता है, उस हृदय में परमात्मा नहीं रहता। यह प्रेम का चौथा गुण है संतोष। परमात्मा ने जिस हाल में रखा उसी में खुश रहते हुए उसके नाम को ध्यान योग के कार्यक्रम आनंद योग से निशुल्क जुड़ने के लिए संपर्क करें 9810239677।